హాయ్ ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ. ఈరోజు వీడియో ఏంటంటే ఫిబ్రవరి 14th మనకైతే లవర్స్ డే వస్తుంది కదా, దానికోసం మంచి వీడియో అయితే తీసుకొచ్చాను. చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఈ వీడియో మ్యూజిక్తో పాటు కాదు, సో మనకైతే డైలాగ్ అనేది మనకైతే ప్రపోజింగ్ చేసే విధంగా అయితే ఉంటుందన్నమాట. సో లవర్స్కి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో మీరు ఫస్ట్ డెమో అయితే చూడండి, ఓకేనా? లైఫ్ లాంగ్ నాతో ఉంటావా? నా కష్టాల్లో, నా సుఖాల్లో, నా బాధల్లో. నాకు బాధ వస్తే నీ ఒళ్ళో పడుకోవాలి. నాకు ఆనందం వేడిస్తే నీ బుగ్గ మీద ముద్దు పెట్టి నిన్ను కుక్క పిల్లలా ఓదారుస్తాను. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ విధంగా మనకైతే ఒక డైలాగ్ అయితే వస్తుందన్నమాట. సో ఫుల్ డైలాగ్ అయితే నేనైతే ఇందులో చూపించలేను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తుంటాయి కాబట్టి. మీరు ఫుల్ డైలాగ్తో మీరు ఫస్ట్ చూడాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేశాను, ఆ తర్వాత మనకైతే టెలిగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేశాను. అక్కడ నుంచి అయితే ఫుల్ డైలాగ్ అనేది చూడండి. మీకు నచ్చితేనే మీ ఫోటో, అంటే మీకు ఎవరికైనా చేసేటప్పుడు వాళ్ళ ఫొటోస్ పెట్టి చేసి వాళ్ళకి కొంచెం ప్రపోజ్గా చేసినట్టయితే మనకైతే అనిపిస్తుందని ఈ వీడియో తీసుకురావడం జరిగింది. సో డైలాగ్ అయితే బాగుంది. సో మీకు నచ్చుతుంది అనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఈ వీడియో ఖచ్చితంగా లైక్ ఇవ్వండి భయ్యా. సో కష్టపడి వీడియోస్ చేస్తున్నాను, ప్రతి వీడియోలో చెప్పేదే. సో ఇందులో వాడిన ప్రతి ఒక్క మెటీరియల్ టెలిగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేశాను. ఆలస్యం చేయకుండా అయితే వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీకైతే ఇక్కడ కనిపిస్తుంది కదా, మీకైతే డైలాగ్ అయితే ఉంటుందన్నమాట. ఈ వీడియో ఫుల్గా మనకైతే డైలాగ్ అయితే ఉంటుంది. చాలా ఈజీగా మీకు నచ్చిన వాళ్ళకి వీడియో అయితే చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది ఈ డైలాగ్ అనేది. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫస్ట్, ఓకేనా? సో మనమైతే ఫస్ట్ ఏం చేద్దామంటే ఫస్ట్ మనమైతే టెక్స్ట్కి అయితే ఎఫెక్ట్ అయితే ఇవ్వాలి. సో అందుకోసం బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ టెక్స్ట్కి ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుందన్నమాట. ఆ టెక్స్ట్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసేయండి. వచ్చిన తర్వాత మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకి ఎన్ని డైలాగ్స్ ఉన్నాయో కదా, సో అన్నిటికీ ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకోండి ఫస్ట్. ఎందుకు ఫస్ట్ చేయాలంటే మీకు అయితే చూపిస్తాను చూడండి. నేను అన్నిటికైతే ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేస్తున్నాను. చాలా ఈజీ అనమాట, చాలా బాగుంటుంది. ఈ ఎఫెక్ట్ కూడా మనకైతే చూడటానికి చాలా బాగుంటుందన్నమాట. సో ఫాంట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకొని మీరు యాడ్ అయితే చేసుకోండి. ఆ తర్వాత మీరైతే ప్రీసెట్ని అయితే ఓపెన్ చేస్తే డైరెక్ట్గా మీకైతే ఆ ఫాంట్ అయితే డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా మీరైతే డైలాగ్ మొత్తం మీరు ఎఫెక్ట్ అయితే ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకుంటాండి. సో నేనైతే అన్నిటికైతే పేస్ట్ అయితే చేసి మీకైతే కంటిన్యూ చేస్తాను, ఎందుకంటే మనం డైలాగ్ పేస్ట్ చేసేలోపు టైం అయిపోతుంది కాబట్టి. సో వీడియో లెంత్ అవుతుంది. సో అందుకోసం నేనైతే అన్ని ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేసి మీకైతే డైలాగ్ చూపిస్తాను ఇప్పుడు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే నేను అన్ని డైలాగ్స్కి అయితే మనమైతే ఇక్కడ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసినాం. చాలా బాగుంటుందన్నమాట. సో ఎఫెక్ట్ అన్ని పేస్ట్ అయితే చేసినాం కదా, సింపుల్గా ఇక్కడ అన్నిటినీ ఇక్కడ మార్క్ అయితే చేసుకోండి. అంటే అన్నిటినీ మనకైతే ఈ విధంగా మార్క్ అయితే చేసుకోండి. మీకు ఈ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. చాలా మనకి ఎందుకంటే గజిబిజి కాకుండా మనకైతే నీట్గా అయితే ఉంటుంది. సో ఇదంతా మనమైతే యాడ్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఇక్కడ గ్రూప్ అయితే చేయండి. ఫస్ట్ మీకు కనిపిస్తుంది కదా, ఇది అనమాట. దీన్ని క్లిక్ చేసినప్పుడు మనకైతే ఒక గ్రూప్ అయిపోతుంది. చాలా ఈజీగా ఉంటుంది, మనం ఎడిట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్లో మనకైతే వ్యాలంటైన్స్ డే వీడియో కాబట్టి మనమైతే ఒక బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ అయితే చేద్దాం. అందుకోసం నేను మీకు టెలిగ్రామ్లో అయితే ఇస్తానమాట, ఇమేజెస్ కానీ ఏదైనా కానీ. సో మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని యాడ్ అయితే చేసుకోండి. సో ప్లస్ సెకండ్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి నేను ఆ బ్యాక్గ్రౌండ్ ఎక్కడుందో నేనైతే యాడ్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇలాంటి బ్యాక్గ్రౌండ్ అయితే ఉంటుంది. ఇలాంటిది ఏదైనా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట, అంటే విష్ చేయటానికి కాబట్టి. సో మనమైతే ఏ ఇమేజ్ మీకు నచ్చిందో ఆ ఇమేజ్ బట్టికి మనమైతే యాడ్ అయితే చేసుకొని ఆ ఇమేజ్ నేను చేద్దామంటే ఈ లిరిక్స్ అంటే డైలాగ్ ఉంది కదా, డైలాగ్ కిందికి అయితే తీసుకురండి. మనకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది, ఓకేనా? మనకి బీట్ మార్క్ ఎంతవరకు ఉందో అంతవరకే ఎక్స్ట్రా అయితే చేసుకోండి, ఓకేనా? సో ఆ తర్వాత మనమైతే ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేసుకుందాం. ఒక 4 ఇమేజెస్ అయితే పడుతుంది, అది కూడా నేనైతే ఇప్పుడు యాడ్ అయితే చేస్తాను. చూడండి, చాలా ఈజీ అనమాట. 4-5 ఇమేజెస్ యాడ్ చేసుకొని మనమైతే ఒక డైలాగ్ తోటి మనమైతే ప్రపోజ్ డేగా మనమైతే ఈ వీడియో చేస్తున్నాం కాబట్టి. సో ప్లస్ సెకండ్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. సో ఆ ఇమేజెస్ అయితే యాడ్ చేస్తాను ఇప్పుడు.
అయితే ఈ ఇమేజ్ అయితే యాడ్ అయితే చేశాను. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాని క్లిక్ చేశాను. అదేవిధంగా ఈ ఇమేజ్ ఎంతవరకు ఉందో అంటే బీట్ మార్క్ ఎంతవరకు ఉందో అంతవరకు ఎక్స్టెండ్ అయితే చేశాను. అదేవిధంగా ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి సో ఆ తర్వాత ఇమేజ్ కూడా నేనైతే యాడ్ అయితే చేశాను. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాని క్లిక్ చేసి ఇక్కడ మనకైతే ఇమేజ్ ఎంతవరకు అంటే బీట్ మార్క్ అంటే మార్క్ ఇచ్చాను కదా, ఆ మార్క్ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా ఎక్స్టెండ్ అయితే చేయండి. ఆ తర్వాత మనం అన్ని 1 by 1 క్లియర్గా నేనైతే చూపిస్తాను చూడండి. ఈ విధంగా మీరు ఫుల్గా మీరైతే యాడ్ అయితే చేసుకోండి ఇమేజెస్ అన్నీ, ఓకేనా. ఈ విధంగా చాలా సింపుల్గా ఉంటుంది. మీకు ఇంకో సెట్టింగ్ అయితే చెప్పాలి, అది మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో ఈ విధంగా యాడ్ అయితే చేసుకుంటూ వెళ్ళండి, ఓకేనా. ఈ విధంగా సో ఫుల్గా మనమైతే ఇమేజెస్ అన్ని యాడ్ అయితే చేసాం. ఇప్పుడు మనమైతే ఈ లిరిక్ అంటే డైలాగ్ ఉంది కదా, డైలాగ్ అనేది గ్రూప్ అనేది పైకి అయితే తీసుకురండి. అన్నిటి ఇమేజ్ పైకి అయితే రావాలన్నమాట. ఈ విధంగా రావడం జరుగుతుంది కాబట్టి సో ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఎఫెక్ట్ ప్రీసెట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇమేజ్కి ఉన్న ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. సింపుల్గా ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసి మనమైతే ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఇమేజ్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. సో మనమైతే కాపీ చేసుకొని వచ్చేసి ఇప్పుడు మనం పేస్ట్ చేయకూడదు. సో ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి. అందుకోసం నేనైతే ఇప్పుడు ఇక్కడ వైప్ అని ఉంది కదా, WIPE అని క్లిక్ చేసినామంటే ఇక్కడ సెర్చ్ చేసినా కానీ WIPE సో ఇది అనేది వస్తుంది. దీన్ని యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ అయితే మనమైతే చూడండి ఎటుపక్క మనకైతే ఈ విధంగా రావాలి. సో ఎండింగ్ ఇది కూడా మనమైతే ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ యాంగిల్ అనేది సైడ్కి అయితే పెట్టుకోండి ఈ విధంగా. సో యాంగిల్ అనేది సో మనకి ఎంతలో కావాలో అంతలో పెట్టేసుకోండి, ఎందుకంటే మనకి ఎఫెక్ట్ అనేది పని చేయాలి. సో ఫెదర్ వచ్చేసి మనకి ఎంతలో మనం చూడండి మీకు ఏ విధంగా కనిపిస్తుందో ఆ విధంగా, ఎందుకంటే ఈ ఎఫెక్ట్ డైరెక్ట్గా ఇవ్వచ్చు, కాకపోతే ఒక్కొక్క ఇమేజ్కి సెట్ అవ్వదనమాట. అందుకు ఒక్కొక్క ఇమేజ్కి మనమైతే ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఈ ఇమేజ్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఈ 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ అయితే చేయండి. మనం కాపీ చేసుకున్న ఇమేజ్కి ఉన్న ఎఫెక్ట్ ఉంటుంది కదా, అదైతే పేస్ట్ అయితే చేయండి. చూడండి మనకైతే చూడటానికి ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ప్రతి ఒక్క ఇమేజ్కి సేమ్ అదే మనం ఇక్కడ ఈ ఎఫెక్ట్ అయితే స్టార్టింగ్ పెట్టుకొని మనకైతే ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట. సెట్టింగ్ అయితే చేసుకోవాలి ఫస్ట్, ఆ తర్వాతే మీరు ఎఫెక్ట్ అనేది చేసుకోండి. యాంగిల్ మీకు ఏ విధంగా కావాలంటే ఆ యాంగిల్ అయితే పెట్టుకోండి. సో నేనైతే ఇంకా తగ్గిస్తున్నాను. ఇక్కడ ఫెదర్ అయితే పెంచినప్పుడు మనకైతే ఈ ఎఫెక్ట్ రావడం జరుగుతుంది. సో వైట్ అయితే మనకి కనిపించాలి కాబట్టి సో మనకి ఈ విధంగా పెట్టేసి సింపుల్గా ఇమేజింగ్ క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ అయితే చేయండి. చూడండి మనకైతే సింపుల్గా వచ్చేసింది. మీరు ఈ వీడియోలో చూసిన విధంగా మీకైతే వచ్చేసింది. కాకపోతే వైట్ అనేది చాలా ఎక్కువ ఉంది నాకు, అందుకోసం నేను మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి చెప్పాను కదా ఒక్కొక్క ఇమేజ్కి అనేది సెట్ అవుతుందో ఒక ఇమేజ్ అయితే సెట్ అవ్వదు. అందుకోసం ఒక్కొక్కటి మనం పర్ఫెక్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే యాంగిల్ని అయితే మారుస్తున్నా. సో ఈ విధంగా చూడండి యాంగిల్ని అయితే ఈ విధంగా పెట్టేసిన, బాగుంది కదా. ఇప్పుడు మనమైతే ఈ ఎఫెక్ట్ని అయితే కొంచెం తగ్గిస్తే మనకి ఇమేజ్ అనేది ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. ఈ విధంగా ఒక్కొక్క ఇమేజ్కి మనమైతే ఫస్ట్ ఈ ఎఫెక్ట్ అనేది యాడ్ అయితే చేసుకోండి. వైప్ అని సెట్ చేసుకొని మనమైతే ఇమేజ్కి ఉన్న ఎఫెక్ట్ని అయితే ఈ విధంగా సెట్ చేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. ప్రతి ఒక్క ఇమేజ్కి ఈ విధంగా సెట్ అయితే చేసుకుంటే మనకి చూడటానికి బాగుంటుంది, ఓకేనా. ఈ విధంగా ఇంకొక ఇమేజే కాబట్టి నేనైతే డైరెక్ట్ చూపిస్తున్నాను. చూడండి ఈ విధంగా. సో ఈ ఇమేజ్కి ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసేయండి. సింపుల్ అనమాట, చాలా అంటే చాలా సింపుల్. నేనైతే ప్రతి ఒక్కదానికి అదే విధంగా అడ్జస్ట్ అయితే చేసుకోండి. ప్రతి ఒక్క ఇమేజ్కి ఒక్కొక్క ఇమేజ్కి మనకైతే హెడ్ పైన ఉంటుంది, ఒక్కొక్క ఇమేజ్కి కొద్దిగా సైడ్ ఉంటుంది. దాని తగ్గట్టు మనమైతే సెట్ చేసుకుంటే మనకి ఎఫెక్ట్ అనేది చాలా వర్క్ బాగా అవుతుంది అనమాట. చూడండి ఇంకా తగ్గిస్తే హెడ్ పైకి, ఓకే. ఇది కూడా నేనైతే పెంచుతున్నాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. ఈ విధంగా రావడం జరుగుతుంది, ఓకేనా. సో మీరు ఈ విధంగా ప్రతి ఒక్కదాన్ని సెట్ చేసుకోండి. నేనైతే ఈ ఇమేజ్ కూడా అదే విధంగా చేస్తాను, మీరైతే చేసుకోండి. ఎందుకంటే చాలా ఈజీ కాబట్టి నేను అన్నిటికీ చేశాను కదా. ఇదే విధంగా అంటే సింపుల్ అనమాట. ఇక్కడ నుంచి షేర్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసినామంటే మనకైతే వీడియో అయితే గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్లో పెట్టుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.